నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. తిహార్ జైల్లోనే కవితను అరెస్ట్ చేసిన సిబిఐ. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు. ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్, ఎంపీ అభ్యర్థులపై పెద్దలతో చర్చలు. ఇవాళ ధూళిపాల నుంచి జగన్ బస్సు యాత్ర, సాయంత్రం ఏటుగురులో భారీ బహిరంగ సభ. కూటమి గెలుపు ఖాయమన్న చంద్రబాబు, పార్టీలు వేరైన అభివృద్ధి లక్ష్యమన్న పవన్ కళ్యాణ్. ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు 11 గంటలకు విడుదల చేయనున్న బోర్డు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, 48 గంటల్లో గ్రేటర్కు వరుస సూచన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఏనుగులు భయాందోళన కలిగిస్తున్నాయి. చిత్తూరు తమిళనాడు సరిహద్దులో గుడిపాల మండలం పల్లూరు వద్ద అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి 3 ఏనుగులు సంచరిస్తున్నాయి. దాంతో సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిత్తపార నుండి పల్లూరు వైపు వచ్చిన ఏనుగులను అటవీశాఖ అధికారులు మళ్లీ చిత్తపార అడవిలోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ తింటా ఉండేది. ఆ 2 ఏనుగులు చూడు ఆడుందా. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఏనుగులు భయాందోళన కలిగిస్తున్నాయి. చిత్తూరు తమిళనాడు సరిహద్దులో గడిపాల మండలం పల్లూరు వద్ద అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి 3 ఏనుగులు సంచరిస్తున్నాయి. దాంతో సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిత్తపార నుండి పల్లూరు వైపు వచ్చిన ఏనుగులను అటవీశాఖ అధికారులు మళ్లీ చిత్తపార అడవిలోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. తింటా ఉండేది. ఆ 2 ఏనుగులు చూడు ఆడుందా. మళ్ళీ తింటా ఉండేది. ఆ 2 ఏనుగులు చూడు ఆడుందా. మళ్ళీ తింటా ఉండేది. ఆ 2 ఏనుగులు చూడు ఆడుందా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న విద్యుత్ హైటెన్షన్ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. దాంతో జాతీయ రహదారి 65పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యువకుడు స్థానిక బండ్లగూడ నేతాజీ నగర్కు చెందిన కదిర్గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని నచ్చచెప్పి కిందికి దింపారు.
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం అంటేనే నాపరాయి గనులకు నిలయమని పేరుంది. అయితే తాండూరు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల మధ్య గనులు తవ్వుతున్న వ్యాపారస్తులు రాయల్టీలను ఎగ్గొట్టి ప్రభుత్వానికి రావాల్సిన రాబడికి గండి కొడుతున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చెక్ పోస్టులో పనిచేసిన అధికారులు వ్యాపారస్తులు కుమ్మక్కై రాయల్టీని ఎగ్గొడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సాధించాలని పలువురు కోరుతున్నారు. ఎవరికి ఇషారా చేయకు లోపలికి వెళ్ళి ప్లీజ్. ఇది పని చూసుకోపో ఇక్కడి అది ఏంటో తీసుకో ఏంటో తీసుకో ఇక్కడ ఇయ్యానా ఇకరా 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 ఏం కద్దా ఏమనంత ఇచ్చిపో ఏం కదా ఏమనేది ఇచ్చిపోయే అరే ఇచ్చిపోపా మళ్ళా లెక్క తప్పలేదు. మరోవైపు కొందరు బడా నేతలు మైన్స్ అధికారులతో కుమ్మక్కై ప్రైవేట్గా రాయల్టీని వసూలు చేస్తున్నట్లు సమాచారం. గని కార్మిక అసోసియేషన్ పేరుతో ప్రైవేట్గా లారీ డ్రైవర్లచే చిట్టిని పంపించి ఒక్కో లారీకి సుమారుగా ట్రిప్కు 400 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 3 ఎంపీ టికెట్ల కేటాయింపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఈ భేటీ కోసం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అగ్రనేతలను కలిసి ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపై చేసిన కసరత్తును వివరించనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను 14 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఎవరికి దక్కుతాయనేది ఉత్కంఠగా మారింది. ఖమ్మం టికెట్ ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సతీమణి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తన సోదరుడి కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తన కుమారుడి కోసం ఒత్తిడి చేసినట్లు సమాచారం. వీరితో పాటు అదే జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త కూడా తన వంతు ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో పాటు మరో 2 బీసీ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, వెలిచెల రాజేంద్రరావు, తీన్మార్ మల్లన్న పోటీ పడుతున్నారు. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంలో అలీ మస్మతి పోటీ చేస్తారనుకున్నా ఆయన వెనక్కి తగ్గినట్టు తెలిసింది. దీంతో హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీయుల్లా పేరు వినిపిస్తోంది. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 3 ఎంపీ టికెట్ల కేటాయింపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఈ భేటీ కోసం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అగ్రనేతలను కలిసి ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపై చేసిన కసరత్తును వివరించనున్నారు. రైట్, ఇదే అంశంపై మా బ్యూరో చీఫ్ నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్. సోని, ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో సిఈసి మరోసారి భేటీ అవుతుంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో తెలంగాణలో మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేస్తుంది. అయితే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉంటే ఒక 3 లోక్సభ స్థానాలకు ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నెల 18 నుంచి తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. అంటే ఏప్రిల్ 18 నుంచి, అంటే మరొక వారం రోజుల్లో
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి వీలైనంత తొందరగా అభ్యర్థులను ఖరారు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవడంతో పాటు సిఇసి సభ్యులను సిఇసి సమావేశంలో ఈ 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేస్తారు. అయితే ఈ 3 స్థానాలకు సంబంధించి పరస్పరం సంబంధం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే 6 నియోజకవర్గాలకు సంబంధించి రెడ్డిలకు అవకాశం కల్పించారు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇక అదే సమయంలో కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. హైదరాబాద్ కు సంబంధించి బీసీలకు టికెట్లు ఇవ్వాలా లేకపోతే మైనారిటీ వర్గాలకు టికెట్లు ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ బేరీజ్ వేసుకుంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా సామాజిక సమతుల్యం దెబ్బతినకుండా, సామాజిక న్యాయం దెబ్బతినకుండా అన్ని వర్గాలకు అవకాశం కల్పించే విధంగానే లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ 3 స్థానాల్లో కనీసం ఒక స్థానాన్ని బీసీ కేటాయించాలి అన్న ఒక డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితుల్లో మరి ఏ స్థానాన్ని బీసీలకు కేటాయించాలి? బీసీలకు కేటాయించగానే సరిపోదు. ఆ స్థానంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలు అంటే బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పార్టీల అభ్యర్థుల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సామాజిక న్యాయం అని చెప్పి ఎవరైనా బలహీన అభ్యర్థులకు టికెట్ ఇచ్చే పక్షంలో ఆ స్థానం ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కన్నా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కనీసం ఎక్కువ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. కనీసం డబుల్ డిజిట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ సాధించాల్సి ఉంటుంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా రాష్ట్రంలో పాలించగలుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి రిస్కులు తీసుకోకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థులను ఖరారు చేస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఈ 3 స్థానాలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం సిఇసిలో భేటీ సమావేశమై చర్చించి రాత్రిలోపు ఈ 3 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజుకు చేరింది. ప్రస్తుతం గుంటూరులో కొనసాగుతోంది. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ చెప్పిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజుకు చేరింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ బుధవారం రాత్రి బస్ చేసిన ధూళిపాల ప్రాంతం దగ్గర నుంచి ఈరోజు ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరెచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకొని భోజనం విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా సాయంత్రం 3:30 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస్ శిబిరానికి సీఎం చేరుకుంటారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్లలో అందించడం సిద్ధంగా ఉన్నారు. వీరస్వామి, ప్రధానంగా చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మాత్రం విజయవంతంగా కొనసాగుతోంది. దీని మీద చూసుకుంటే పల్నాడు జిల్లాల నుంచి గుంటూరు జిల్లాకి మాత్రం ఈ రోజు బస్సు యాత్ర సాగుతోంది. ధూళిపాడలో రాత్రి బస్ చేశారు. బస్ చేసిన తర్వాత నిన్న రంజాన్ శుభాకాంక్షలు చెప్పి నిన్న బ్రేక్ చేయడం జరిగింది. ఈ రోజు మాత్రం సత్తెనపల్లి, కొరపాటు నుంచి కూడా అక్కడి నుంచి ప్రసంగం ముగించుకొని రోడ్ షోలో కూడా చేసుకొని అక్కడ బస్సు యాత్ర ద్వారా గుంటూరు ఏటుకూరు లోకి చేరుకుంటారు. 3:30 చేరుకొని ఇక్కడ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విజయవంతం చేయాలని చెప్పేసి వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పటికీ భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. బైపాస్ కి జాతీయ దారి హైవే మీద ఈ ఏటుకూరు సభను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం దీన్ని విజయవంతం చేయాలని గత 3 రోజులుగా భారీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ వైసీపీ నేతలు కూడా, కొంతమంది కీలక నేతలు కూడా ఇక్కడికి మా డాష్ మీదకి వచ్చేసి వేదిక మీద ప్రసంగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైతుందో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, దీంతో పాటు చూసుకుంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా ఈ సభలో ప్రసంగిస్తారనేది మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది. దీని మీద చూసుకుంటే మాత్రం వెంటనే అక్కడి నుంచి సభ అయిపోయిన తర్వాత పెదకాకాని చేరుకుంటారు. పెదకాకాని వద్ద నమ్మూరు దగ్గర రాత్రి బస్
ఇప్పటికే చూసుకుంటే మాత్రం కొంతమంది కీలక నేతలు ఎంపీ అభ్యర్థులు కూడా పార్టీలోకి టీడీపీలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో పట్టు సాధించడానికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ బస్ యాత్రని కొనసాగిస్తున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం భారీగా ఏర్పాట్లు చేసి విజయవంతంగా ఘన స్వాగతం పలకడానికి మాత్రం ఇక్కడ భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. సోని, థ్యాంక్ యూ వీరస్వామి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పార్లమెంట్లో మేడికొండూరులో ఆయన ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి సాయంత్రం బహిరంగ సభ ఏటూరు రోడ్లో ఉంటుంది. సో 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారో కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదైతే ఇప్పటివరకు జరిగిన సభలన్నిటికన్నా ఇంకా మిన్నగా గుంటూరు సభ కూడా జరగబోతుందని చెప్పి స్పష్టంగా మాకైతే అర్థమవుతా ఉంది. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపంచంలో మళ్ళీ 2019 ఏ విధంగా చూసామో ఆ విధంగా మళ్ళీ రాబోతున్నారు. సిద్ధం సభకి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బాగా ఏర్పాటు చేస్తున్న పత్తిపాడు, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ, గుంటూరు టౌన్ 102 భారీగా జనం తరలించడానికి నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులంతా ప్రయత్నం చేస్తాం. కార్యకర్తలు ఉత్సాహం ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, బాగా ఉత్సాహంగా కార్యకర్తలు కనిపిస్తూ ఉన్నారు. బాగా ఎంపీ అభ్యర్థులు వస్తే సూపర్వైజ్ చేస్తాం. మా రీజనల్ కోఆర్డినేటర్ హరీష్ రామరెడ్డి సూపర్వైజ్ చేస్తాం. అందరూ కూడా యాక్టివ్గా ఫీల్డ్లో ఉన్నారు. చూడండి, భారీ ఎత్తున సభ జరుగుతుంది. పల్నాడు మించిన సభ జరుగుతుంది. సిద్ధం సభకి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బాగా ఏర్పాటు చేస్తున్న పత్తిపాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వేయటం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా తాజాగా తిహార్ జైల్లోనే సిబిఐ అరెస్ట్ చేసింది. కవిత అరెస్టును సిబిఐ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ సిబిఐ అధికారులు కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు సిబిఐ అరెస్టుపై కవిత కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15 అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కస్టడీలో తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ రంగంలోకి దిగింది. తిహార్ జైలు వేదికగా సిబిఐ విచారణ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ప్రశ్నించిన అధికారులు కవితను అరెస్ట్ చేశారు. కవిత అరెస్టును సిబిఐ అధికారికంగా ప్రకటించింది. కోర్టుకు కూడా తెలిపింది. ఈ పరిణామంతో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయినట్టయింది. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో ఉన్న కవితను సిబిఐ ఏప్రిల్ 6న విచారించింది. లిక్కర్ కేసులో పాత్ర ఏంటి, కోట్ల డబ్బులు ఎలా చేతులు మారాయి, ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ కేసులో సహానిందితుడైన గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ నుంచి సేకరించిన వాట్సాప్ సంభాషణలో ఓ భూ లావాదేవీకి సంబంధించిన పత్రాలు ఆప్ నేతలకు ఇచ్చినట్లు చెప్తున్న 100 కోట్ల లావాదేవీలపై ఆమెను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ తర్వాత కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఐపీసీ సెక్షన్ 120B, సెక్షన్ 477A, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 కింద అరెస్ట్ చేసింది. మరోవైపు సిబిఐ అరెస్టుపై ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత తరపు లాయర్ మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, వాదనలు వినకుండా కవితను జైల్లో సిబిఐ ఎలా అరెస్ట్ చేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. జైల్లో అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఉండాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, అలాంటివేమీ తీసుకోకుండా ఏకపక్షంగా అరెస్ట్ చేసిందని అన్నారు. కవిత పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్
మనోజ్ కుమార్ బెంచ్ ముందు కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటివరకు తన ముందు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదు కాబట్టి ఈ పిటిషన్లో ఎలాంటి ఉపశమనం ఇవ్వలేనని జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. తన ముందు కేవలం అత్యవసర జడ్జిమెంట్లపైనే వాదనలు జరుగుతున్నాయని అన్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు రెగ్యులర్ కోర్టు ముందు దరఖాస్తు దాఖలు చేసుకోవాలని సూచించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటివరకు సిబిఐ 7గురిని అరెస్ట్ చేసింది. ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ను గతేడాది సెప్టెంబర్ 27న అరెస్ట్ చేశారు. అక్టోబర్ 10న రాబిన్ డిస్టిలరీస్ డైరెక్షన్ అభిషేక్ బెయిన్పల్లిని అరెస్ట్ చేశారు. గతేడాది 8న కవిత అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఫిబ్రవరి 26న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను బ్రిడ్కో సేల్స్ డైరెక్టర్ అమన్దీప్ దల్ను గతేడాది ఏప్రిల్ 18న అదుపులోకి తీసుకుంది. గతేడాది దినేష్ అరోరాను అరెస్ట్ చేయగా ఆయన అప్రూవర్గా మారారు. ఇక తాజాగా కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో అరాచకాలు, దాడులు, అక్రమ కేసులు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదంటూ మండిపడ్డారు నారా భువనేశ్వరి. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటించారు. పేదల జీవితాల్లో అంధకారాన్ని నింపి యువతను గంజాయికి బానిసలు చేశారని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటులో జగన్ అసమర్థత, కక్షపూర్త వ్యవహారాల్ని ఆమె తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. హైకోర్టు తప్ప ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టిన వైసీపీ కౌరవ సేనకు ఎన్నికల కురుక్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని కోరారు. కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది? ప్రజల గురించి కూడా ఆలోచించకుండా అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, ఈ 5 ఏళ్ళు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం? మీరే చెప్పండి. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా? మీరే చెప్పండి. యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి. దాని తర్వాత అక్కడితో ఆగట్లేదు, అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు. మీరు అందరూ అది గుర్తుంచుకోండి. ఎవరో ఒక ఆడబిడ్డ రేప్ చేశారు, అయిపోయింది, అది వాళ్ళది, మంది కాదు అనుకోబాకండి. రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి. ఆడబిడ్డల్ని అలవాటు చేయటం, వాళ్ళని నిర్బంధించటం, అరాచకాలు చేయటం, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఒక రాజధాని ఉందా మనకి? చెప్పండి. 3 రాజధాని కూడా లేదు అని అతను అన్నాడు, కానీ ఒక్క రాజధాని కూడా రాలేదు. అది గొప్పదనం. ఈ యావత్ భారతదేశంలో ఎక్కడ ఉండదు ఈ పరిస్థితి. ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. దేశమంతా ప్రధాని మోడీ గాలి వీస్తుందని నిజామాబాద్ గడ్డ మీద కూడా బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు. దేశంలో 370 పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పసుపు ఓటు సాధించాం, పసుపుకు మద్దతు ధర సాధించామన్న అరవింద్ చెరుకు ఫ్యాక్టరీలను కూడా తెరిపిస్తామంటూ హామీ ఇచ్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో జగిత్యాల జిల్లాకు జీవన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. దానికంటే ఎక్కువ సంతోషం, 1 నెల సాంగ్లీవాడు వచ్చి 19,500 కొనుక్కొని పోయాడు. 1 నెల రైతు దగ్గరికి పసుపు అంటే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్. ఇదే స్పైసెస్ బోర్డు 40 ఏళ్ళ నుంచి ఉంది. ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ వాడు దాన్ని పని చేయించిందా? ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ వాడు పని చేయించిందా? మనం పని చేయించినాం. ఆలస్యం ఎందుకే? ఈ పసుపు బోర్డు 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. ఏ కొత్త సంస్థ ఇస్తుంది పర్మిషన్ లేదని మోడీ గారు పెట్టింది. నయా పైసా కొత్త ఖర్చు ఉండొద్దు, కొత్త సంస్థ రావద్దని. ఇవాళ పసుపు రైతుల కొట్లాట మొత్తం ఒక కొలిక్కి వస్తే మా అంకుల్కి జీర్ణమైతే లేదు. ఇవాళ చెరుకు ఫ్యాక్టరీ చెప్తా ఉన్నా మీకు, నెల రోజులన్న మేనేజ్మెంట్ తీసుకుని వస్తాను. 1 మంత్ రీజనబుల్గా దొంగ వ్యవహారాలు చేయకుండా. కవిత ఉన్నంత కాలం దొంగ లెక్కలే. కవిత ఉన్నంత కాలం లెక్కలు చేయనియలే. ఎంతకి అమ్మాలి, ఎంతకి కొనాలి. అయితే అమ్ములు ఎదుకోను, ప్రైవేట్ అని కమ్ము, లేదా గవర్నమెంట్ అయినా మొత్తం తీసుకోను. నీకు చిన్న ఫ్యాక్టరీ తీసుకోనికి సంవత్సరంన్నర ఎందుకే? చిన్న ఫ్యాక్టరీ తీసుకోనికి సంవత్సరంన్నర ఎందుకు? 66 ఫ్యాక్టరీలు తెరిపించిన మీకు అందరికి ఇచ్చినాం కదా, మీరు రాసిరు కదా.
ఆ ప్యాంప్లెట్ మళ్ళీ పంపమండి, ఇంకో రౌండ్ పంపిస్తాను నేను. మళ్ళీ రౌండ్ మొత్తం మెట్పల్లి కొరటలో పంపిస్తాను. 66 ఫ్యాక్టరీలు తెచ్చారు లాస్ట్ 5 ఏళ్ళ, చెరుకు ఫ్యాక్టరీ బంద్ అయినాయి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క. అంతా దగులుబాజీ మాటలు బంద్ చేయరు కాంగ్రెస్ వాళ్ళు చెప్తాం. రైతుల గోసపోచుకోకుండా మీ పార్టీ నాశనం. ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించగా ఈ నెల 4 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ఫస్ట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా శ్రీరామ నవమికి ధూల్పేట్ ఆకాశపురి దేవాలయం వద్ద నుండి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి నాడు తాను స్వయంగా పాడిన తొలి తెలుగు పాటను రిలీజ్ చేయనున్నట్లు రాజాసింగ్ తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్ర రామ భక్తులు వేల సంఖ్యలో, లక్ష సంఖ్యలో వస్తారు. చాలా వైభవంగా దానికి సఫలం చేస్తారు. ఈ సంవత్సరం కూడా 17 ఏప్రిల్కి మన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాశపురి హనుమాన్ మందిర్ ధుల్పేట్ నుంచి చాలా పెద్ద ఎత్తున తీయనికి మేము ప్లాన్ చేస్తున్నాం. దానికే ప్రతి శ్రీరామనవమి రోజు ఏదో ఒక మంచి పాటలు మా హిందువుల గురించి, రామ భక్తుల గురించి మేము తయారు చేస్తాం. ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేను ఒక తెలుగు పాట నేను పాడినాను. హిందూగా పుట్టాలి, హిందూగా బ్రతకాలి, హిందూగా చావాలిరా, కాషాయం ఎత్తాలి, ముందడుగు వెయ్యాలి, పులిలా గర్జించాలిరా. ఇట్లాంటి ఒక మంచి పాట మేము తీసినాం. 17 ఏప్రిల్కే ఈ మా కొత్త పాట. It's a KV Morning Edition updates. For more updates, keep watching Swatantra News.